హాయ్ సఖీ ఫ్యామిలీ, ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. 4 ఉల్లిపాయలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, అలాగే 2 టమాటాలు, అలాగే 2 పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ రెడీ చేసుకుని నీళ్ళలో వాటర్లో అయితే ఎగ్స్ వేయాలండి. అందులో 1 స్పూన్ సాల్ట్ వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడైతే ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులోనే ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకుందాం, కొద్దిగా పసుపు, అలాగే టేస్ట్కి సరిపడేంత సాల్ట్, రుచికి సరిపడేంత కారం. ఈ విధంగా అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఎగ్స్ ఉడుకుతూ ఉన్నాయి. కొద్దిగా చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇది కోడిగుడ్డు పులుసు కదా, అందుకని. ఇప్పుడైతే ఎగ్స్ ఉడికిపోయినాయండి. సాల్ట్ వేయడం వల్ల చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఏ విధంగా వలుచుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే గిన్నెలో ఆయిల్ పోసుకుని కొద్దిగా పసుపు వేసి ఉడికించిన కోడిగుడ్లు వేయించుకోవాలండి. కొంతమంది వేయించకుండా వండుతారు, కానీ వేయించి వండితేనే కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ విధంగా చూసారా 1 మినిట్లో అయితే వేగిపోయినాయి, కలర్ఫుల్గా ఉన్నాయండి. ఇప్పుడైతే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, కొంచెం ఉప్పు, పసుపు ఇవన్నీ వేసుకుని పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలండి. ఎంత వేగితే అంత బాగుంటుందండి కర్రీ. ఆనియన్స్ ఎప్పుడూ కూడా పచ్చివాసన ఉండకూడదు. సిమ్లోని లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా వేయించుకోండి. ఒక 5 నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఇందాక కట్ చేసుకున్న టమాటాలు అలాగే కారం వేసుకుని ఇంకొక 5 నిమిషాల పాటు మగ్గిందాం, టమాటాలు మగ్గే వరకు కూడా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కూడా వేయించుకోవాలి. చాలా సింపుల్ అండి. ఇందులో కొద్దిగా ధనియాల పొడి, చాలా తక్కువగా మసాలా పొడి, అస్సలు ఎక్కువ వేయకూడదండి. ఓన్లీ టేస్ట్ కోసమే కొద్దిగా వేసుకొని బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఈ విధంగా అన్నీ వేగిపోయిన తర్వాత అయితే మాత్రం ఇందాక నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోవాలండి. చాలా సింపుల్గా అయిపోతుందండి, కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఎప్పుడన్నా వండకపోతే కనుక ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఇప్పుడు ఇందులో వేసేసుకుని ఒక్క 10 నిమిషాలు అండి ఉడికించుకుంటే సరిపోతుంది. కొద్దిగా నెయ్యి వేసాను. నెయ్యి వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుందండి. కర్రీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇదిగోండి చూసారా 10 నిమిషాల్లో టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. సూపర్ ఉంటుంది. మీరందరూ కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇదిగోండి వేడి వేడిగా గుమగుమలాడిపోతుందండి. సూపర్ అంటే సూపర్ ఉంది. నా వంటలని నేను మెచ్చుకోవడం కాదు కానండి, బాగుంది, నిజంగానే బాగుంది. నేను ఏదైనా సరే కర్రీ వండిన వెంటనే మీకు టేస్ట్ చూసి మరీ చెప్తున్నాను. వేడివేడి అన్నంలో ఈ ఎగ్ కర్రీ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. మీలో ఎంతమందికి ఎగ్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడైతే వేడివేడి రైస్లో నేను వడ్డించేసుకుంటున్నానండి. ఇదిగోండి సూపర్ టేస్టీ ఎగ్ కర్రీ. నేనైతే వేడివేడి అన్నంలో వేడివేడి కర్రీ వేసుకుని తింటున్నానండి. చాలా బాగుంది. మీరందరూ కూడా ట్రై చేయండి. నా వీడియోస్ చూస్తున్న మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. నన్ను కూడా మీ ఫ్యామిలీలో ఒక మెంబర్గా నన్ను యాక్సెప్ట్ చేసి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు మీరందరికీ కూడా చాలా సంతోషం అండి. చాలా థ్యాంక్స్ నిజంగానే. ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ యువర్ సపోర్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సఖీ లైఫ్ స్టైల్ 6666. థ్యాంక్ యూ.